Welcome back to another video, guys. In this video we are going to discuss about a different and interesting topic. అదేం లేదు, మనము ఎప్పుడైతే డిఫరెంట్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ వింటామో అప్పుడు మన టీత్ అనేది సెన్సిటివ్గా మారడం మనం చూస్తాం. మనకు పెయిన్ అనేది వస్తుంటుంది అప్పుడప్పుడు. అది ఎందుకు అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకు టీత్లో ఏమే పార్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. కాబట్టి పైన లేయర్ని మనము ఎనామిల్ అంటాం. ఇది మనకు ప్రొటెక్టివ్ లేయర్గా వర్క్ చేస్తుంది. దాని తర్వాత డెంటిన్ అనేది ఉంటుంది. ఈ డెంటిన్లోనే మనకు వాటర్ ఫిల్డ్ ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. ఈ వాటర్ ఫీల్డ్ ట్యూబ్స్ డైరెక్ట్గా ఇన్నర్ పల్ప్కి అవి కనెక్ట్ అయిపోతాయి. ఇన్నర్ పల్ప్ అంటే ఏం లేదు, నర్వ్స్ ఇంకా క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇన్నర్ పల్ప్గా మనము కన్సిడర్ చేస్తాం. ఈ ఇన్నర్ పల్ప్ అనేది సెన్సిటివ్ టు ప్రెషర్, అంటే ఏదైనా ప్రెషర్ ఎప్పుడైతే అప్లై అయిందో లేదా ఎప్పుడైతే దానిపైన ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఇన్నర్ పల్ప్, అప్పుడు అది సెన్సిటివ్గా మారడం మనము రెగ్యులర్గా చూస్తుంటాం. ఇప్పుడు సౌండ్ గురించి చూద్దాం. సౌండ్ అనేది మనము చిన్న ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. సౌండ్ అనేది వేవ్స్ త్రూ వన్ ప్లేస్ టు అనదర్ అది పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలోకి ఆర్ మన ఇయర్స్లోకి ఈ సౌండ్ అనేది ఎంటర్ అవుతుందో మన బ్రెయిన్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి ఒకవేళ అది హై ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, అది పెయిన్ త్రూ అంటే ఆ ఫ్రీక్వెన్సీని అది మన టీత్లోకి కూడా పంపిస్తుంది. ఆ టీత్లోకి పంపించినప్పుడు ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది వాటర్ ఫిల్డ్ ట్యూబ్స్ అనే అనుకున్నాం కదా డెంటిన్లో, ఆ వాటర్ ఫిల్డ్ ట్యూబ్స్ని అది వైబ్రేట్ చేసి ఆ వైబ్రేషన్ అనేది డైరెక్ట్గా మన ఇన్నర్ పల్ప్ అంటే నర్వ్స్ పైన ఇంకా క్యాపిలరీస్ పైన ప్రెషర్ పడి అది సెన్సిటివిటీకి కారణమవుతుంది అనమాట. ఇదే సింపుల్ ప్రాసెస్. ఎప్పుడైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్ నుంచి టీత్లోకి వస్తుంది. టీత్లో మనకు వాటర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యూబ్స్ని అది వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ వల్ల మన ఇన్నర్ పల్ప్ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకు సెన్సిటివిటీ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెన్సిటివిటీ కాజ్డ్ బై డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్స్.